మంచి టాలెంటెడ్ కమెడియన్, మంచి నటుడు సప్తగిరి హీరోగా నిలదొక్కుకోవడానికి చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఈరోజు రిలీజ్ అయిన పెళ్లికాని ప్రసాద్. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాగే సినిమాలకు సంబంధించిన రివ్యూలన్నీ వస్తూ ఉంటాయి. సో సప్తగిరికి బాగా సూట్ అయ్యే క్యారెక్టర్ అంటే కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ని ఈ సినిమాలో పెళ్లికాని ప్రసాద్లో ఎంచుకోవడం జరిగింది. గతంలో చాలా లాయర్ గాను ఇంకా రకరకాల క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు చేశాడు, కానీ కొద్దిగా కామెడీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడేమో అనిపించింది ఆ సినిమాలన్నీ చూస్తుంటే. అది కూడా వాంటెడ్గానే చేశాడు, ఎందుకంటే అన్ని రకాల క్యారెక్టర్లు చేసి మెప్పించి కేవలం కమెడియన్ అన్న ముద్రని పోగొట్టుకోవాలని చెప్పి సప్తగిరి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా రకరకాల క్యారెక్టర్లు చేశాడు. అందులో కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి సినిమాలు, హీరోగా చేసిన ప్రయత్నాలు. అయినా కూడా పట్టు వదలకుండా హీరోగా మనం నిలదొక్కుకోవాలి అని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈసారి మళ్ళీ తనని ప్రజలందరూ కూడా, తన ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధమైన కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ని ఈ పెళ్లికాని ప్రసాద్లో తీసుకోవడం అనేది కొద్దిగా తెలివైన నిర్ణయం అని చెప్పుకోవాలి. సినిమా విషయానికి వస్తే ఒక పెళ్లికాని ప్రసాద్ ఇంటర్వల్ అయ్యేసరికి పెళ్ళయింది. పెళ్లికాని ప్రసాద్గా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళైన ప్రసాద్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఓవరాల్గా ఫైనల్గా అతని లైఫ్ ఒక కామెడీ టచ్తో ఎండ్ అయిందా లేదా ఎలా ఎండ్ అయింది అనేది స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమా విషయానికి వస్తే సప్తగిరి చాలా బాగా చేశాడు ఎప్పుడులాగానే. ఇంక సప్తగిరి గురించి చెప్పేదే ఉంది, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి తన క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. అయితే అతనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంత బాగా సపోర్ట్ చేశారా అంటే చిన్న క్వశ్చన్ మార్క్. ఇంకా మంచి ప్యాడింగ్ ఉంటే ఇంకా సినిమా బాగుండేదేమో అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే. ఇంకా మంచి ప్యాడింగ్ అనుకుంటే కనుక ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ కనుక ఒక మంచి ఇప్పటికే పేరున్న ఒక హీరోయిన్ ఎవరన్నా కనుక చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. అది లేకపోవడం అనేది కొంచెం ఆ వెలితి అనేది క్లియర్గా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ని అందరూ చేయలేరు, హీరోయిన్కి కూడా కామెడీ టచ్ ఉంది. సో అలాంటి కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ని ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్స్ కనుక ఎవరన్నా చేస్తుంటే కనుక ఈ సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది, అది సప్తగిరికి ఇంకా బలం అయ్యేది. అది లేకపోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల సరే ఏదో ఒక చిన్న లవ్ ట్రాక్ లాగా పెట్టి, కాకపోతే ఈ సినిమాలో సీన్లన్నీ కూడా ఎక్కడో చూసిన సీన్లలాగానే అనిపిస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్ కామెడీ క్యారెక్టరే. మనకి సినిమాలో ఎదురయ్యే ప్రతి క్యారెక్టర్ కామెడీ క్యారెక్టరే, ఎక్కడ సీరియస్ క్యారెక్టర్లు ఎక్కడ లేవు. అన్ని క్యారెక్టర్లు కామెడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కామెడీ వర్కౌట్ అయింది, కొన్ని సందర్భాల్లో కామెడీ వర్కౌట్ కాలేదు, కొన్ని సందర్భాల్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లన్నీ కూడా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కావాలని ఓవర్ యాక్షన్ చేయించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కోర్టు సీన్ చూస్తే కనుక కోర్టు సీన్లో అసలు పూర్తిగా కావాలని ఓవర్ యాక్షన్ చేయించినట్లుగా కనిపిస్తుంది. అట్లా కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామెడీ ఫోర్స్డ్ కామెడీ అవ్వకూడదు. కామెడీ ఉండాలి కానీ ఫోర్స్డ్గా కామెడీ చేయకూడదు. మరి డైరెక్టర్ ఈ విషయాన్ని కొత్త డైరెక్టర్ కాబట్టి అంత గుర్తించినట్లేదు, గుర్తించాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీలో కనుక ఈ సినిమాకి చేసిన దర్శకుడు కనుక నిలదొక్కుకోవాలనుకుంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఈ సినిమా ద్వారా. అవి ఏంటంటే సినిమాలో కామెడీ ఉండాలి తప్ప కామెడీ కోసం సినిమా తీయకూడదు. సీన్లో కామెడీ ఉండాలి తప్ప కామెడీ కోసం సీన్ రాయకూడదు. ఈ రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఫోర్స్డ్ కామెడీ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది.
ఫోర్స్డ్ కామెడీ చేస్తే ఏమవుతుందంటే ఆ సీన్లో కామెడీ ఉన్నా కూడా థియేటర్లో చూసే వాళ్ళకి నవ్వు రాదు. అందరూ కామెడీ చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది ఫోర్స్డ్గా ఉన్నప్పుడు ఆ సందర్భానికి అనుకూలంగా లేకపోతే నవ్వు రాదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమాకి కథ పెద్దగా లేదు. కథ కనుక ఒక పద్ధతిలో స్టార్టింగు, మిడిల్, ఎండింగు, ఈ మధ్యలో ఒక ఫ్లో అలా ఉంటే కనుక సినిమా ఇంకా బాగా సక్సెస్ అయ్యేది. కానీ ఇదేదో సప్తగిరి కోసం చేస్తున్నాం, సప్తగిరి కోసం అంటే కామెడీ ఏం ప్రధానంగా చేస్తున్నాం కాబట్టి కామెడీ సీన్లన్నీ తీసుకొచ్చి పోగేస్తే కనుక మనం సక్సెస్ అయిపోతాం, ఇదేదో షార్ట్ కట్ అనుకుంటే మాత్రం వర్కౌట్ కాదన్న విషయం తెలుసుకోవాలి. సప్తగిరి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు మిగతా ఆర్టిస్టులను కూడా అంతే స్థాయిలో కామెడీ పండించే ఆర్టిస్టులను పెట్టుకోవాలి. ఆ కామెడీ అనేది ఫోర్స్డ్ కామెడీ కాకుండా కథని నడిపించే కామెడీగా ఉంటే కనుక ఇంకా బాగా పెద్ద హిట్ తెచ్చుకోవడానికి దర్శకుడికి అవకాశం ఉంటుంది, సప్తగిరికి కూడా ఒక పెద్ద సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఈ సినిమాలో ఏంటంటే లైన్ చాలా చిన్న లైన్ తీసుకున్నారు, ఫోర్స్డ్ ఎండింగ్ పెట్టారు. ఎండింగ్ కూడా సడన్గా ఎండ్ అయిపోతుంది సినిమా. ఆ క్లైమాక్స్ కూడా సడన్ క్లైమాక్స్. ఎందుకు సడన్గా ఈ క్లైమాక్స్ ఎందుకు వచ్చింది అనుకునేలోపు ఆ క్లైమాక్స్ అయిపోతుంది, అదే కోర్టు సీన్. ఆ కోర్టు సీన్ తోటి సినిమా కూడా ఎండ్ అయిపోతుంది. ఒక ఫోర్స్డ్ సీన్ తోటి ఆ కోర్టు సీన్ అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న ఫోర్స్డ్ సీన్ తోటి టపక్కన క్లైమాక్స్ వచ్చి సినిమా అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఏంటి, కథ పూర్తిగా లేదు, కథకి ఎక్కువ సీన్లు అయిపోయినాయి, కామెడీ సీన్లు ఎక్కువైపోయి దీన్ని ఇంకా పూర్తి చేయకపోతే లాభం లేదు. ఎందుకంటే 2.5 గంటలు 3 గంటల సినిమాలు చూసే పరిస్థితి లేదు. అందువల్ల అందులో కూడా కామెడీ సినిమా అంతసేపు చూస్తారా అనే డౌట్ వచ్చి ఉంటుంది. అందుకని టక్కని సినిమాని ముగించేసినట్లా కనిపించింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కూడా కామెడీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా హిట్తో ఆగిపోతుంది, హిట్ అవ్వాల్సిన సినిమా యావరేజ్తో ఆగిపోతుంది, యావరేజ్ అయ్యే సినిమా ఫ్లాప్ దగ్గర ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఇంకొకటి, సప్తగిరికి సంబంధించిన మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా ఎక్కువ రంగు వేస్తున్నారు, మొహానికి ఎక్కువ తెలుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా లిప్స్టిక్ అనవసరంగా లిప్స్టిక్ వేస్తున్నారు. లిప్స్టిక్ ఎందుకు వేస్తున్నారో మరి ఆ మేకప్ మ్యాన్కే తెలియాలి. ఆ లిప్స్టిక్ అనేది కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. సో ఇలాంటి విషయాల్లో సప్తగిరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తగిరిని బాగా రంగేసుకుంటే అభిమానులు లైక్ చేయలేదు, సినీ అభిమానులు అందరూ లిప్స్టిక్ వేసుకుంటే లైక్ చేయలేదు. సప్తగిరిలాగా సప్తగిరి టాలెంట్, కామెడీ టైమింగ్ వీటిని నమ్మి వీటిని చూసి సప్తగిరిని లైక్ చేశారు తప్ప సప్తగిరి అందాన్ని చూసో, సప్తగిరికి లిప్స్టిక్ వేస్తేనో, సప్తగిరికి బాగా తెల్ల రంగు వేస్తేనో హీరో అవుతాడు అనుకోవడం అనేది పొరపాటు. ఈ ఆలోచన ఎవరిదో కానీ ఈ ఆలోచన వెంటనే మానుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా న్యాచురల్గా ఉంటే చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ సప్తగిరి. సో ఈ సినిమాలో కామెడీ సీన్లు ఉన్నాయి. ఆ కామెడీ సీన్లు అన్నీ కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో చూసిన సినిమాలు. F2 సినిమా చూస్తే కనుక నిన్న మొన్న కనుక F2 సినిమా చూస్తే దానికి ఎక్స్టెన్షన్ ఏమైనా చూసామా అనిపిస్తుంది. ఆ సీన్లు చాలా వరకు సీన్లు, ఆ ఫ్యామిలీ సీన్లు, హీరోయిన్ ఫ్యామిలీ సీన్లు చూస్తే ఆ F2 సినిమాకి ఏమైనా ఎక్స్టెన్షన్ చూస్తున్నామా అనిపిస్తుంది. అలాగే వేరే సీన్లు కూడా, ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర చూసిన లాంటివి అనిపిస్తుంది. అలా లేకుండా సొంతంగా కనుక కొన్ని సీన్లు రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. డైరెక్టర్ రైటర్ ఎవరు రాశారో కానీ ఆ రైటర్స్ కొంచెం సొంతంగా బుర్ర ఉపయోగించి కొత్త సీన్లు క్రియేట్ చేసి ఉంటే కనుక ఇంకా బాగుండేది. అన్నీ కూడా ప్రిడిక్టబుల్. ఓకే, ఈ సీన్ నెక్స్ట్ వస్తుంది అనుకుంటే ఆ సీన్ వచ్చేస్తుంది. ఇలాంటి కామెడీ ఉంటుంది అనుకుంటే అలాంటి కామెడీనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ లేకుండా సప్తగిరిని ఖచ్చితంగా మంచిగా ఒక హీరోలాగా నిలబెట్టాలి అంటే కథ మీద చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కథకి ఒక ఫ్లో ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా కామెడీ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ఫోర్స్డ్గా లేని కామెడీ, న్యాచురల్ కామెడీ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సప్తగిరి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మంచిగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడు. హీరోగా అయినా సెటిల్ అవుతాడు, కామెడీ ఎట్లాగైనా సరే అతను లాంగ్ టర్మ్ రన్ అయ్యే ఒక ఆర్టిస్ట్ అతను. సో అతని మీద ఇలాంటి ఫోర్స్డ్గా చేసిన సీన్లు అవసరం లేదు. ఇవన్నీ కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ సినిమాకి ఇంకా మంచి ట్రాక్లోకి వచ్చినట్టే. ఇప్పుడు ఈ ట్రాక్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం సప్తగిరి
ఈ ట్రాక్ని కామెడీ ట్రాక్ ఏదైతే తీసుకున్నాడో ఈ ట్రాక్నే కొంచెం కంటిన్యూ చేసి కథ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టేలాంటి డైరెక్టర్లను తీసుకుని చేస్తే కనుక ఇంకా పెద్ద హిట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ అలా హాయిగా కాసేపు కూర్చొని నవ్వుకుందామని వెళ్తే కనుక పెద్ద క్వాలిటీ సినిమాలు, దానిలో కథ, దాంట్లో కథ, కథనం, స్క్రీన్ ప్లే ఇవన్నీ వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఒక 2 గంటల సేపు ఏదో కాసేపు రిలాక్స్గా నవ్వుకుందామని వెళ్తే మాత్రం ఈ సినిమా చూస్తే డబ్బులు దండకు కాదులే అనుకుంటాం. కానీ సినిమా స్క్రీన్ ప్లే, సినిమా కథ, సినిమాలో వాల్యూస్ ఇలాంటివన్నీ ఉన్న మనం అనుకుంటే కనుక, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఇలాంటివన్నీ కనుక అనుకుంటే కనుక కొంచెం అసంతృప్తి కలుగుతుంది. ఊరికే జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళి ఏదో ఒకటి కామెడీ కాసేపు నమ్ముకున్నాము వచ్చామా అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా బాగానే ఉంది ఈ సినిమా అనిపిస్తుంది. సో కానీ సప్తగిరి మాత్రం తను వ్యక్తిగతంగా ఇదే ట్రాక్లో కంటిన్యూ అవుతూ ఇంకా మంచి సబ్జెక్ట్లో తను ఉండేలాగా, తన కోసం సబ్జెక్ట్ ఉండేలా కాకుండా తనే సబ్జెక్ట్లో ఒక లీడ్ క్యారెక్టర్గా ఉంటే ఆటోమేటిక్గా పెద్ద హీరో అవుతాడు. తన కోసమే ఏదో చేయాలని ఫోర్స్డ్గా చేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని సప్తగిరి కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద హీరోగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఈ సినిమా గురించిన రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఈ మధ్యలో ఎక్కడైనా సరే మీరు చూసిన తర్వాత ఆయాస్ కరెక్ట్గా చెప్పాడు అనుకుంటే ఇమ్మీడియట్గా లైక్ చేయండి. అక్కడ ఈ వీడియోని షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.